అరుణాచల్ ప్రదేశ్ స్ట్రాటజికల్గా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. ఈరోజు ప్రధాని మోడీ గారు అరుణాచల్ ప్రదేశ్లో ఆల్ వెదర్ ఏ సీజన్లో అయినా, అది సమ్మర్ అయినా వింటర్ అయినా, ఎటువంటి సీజన్ అయినా అది కనెక్టివిటీలో ఉండే టన్నెల్ అనమాట. తర్వాత స్ట్రాటజికల్గా మనకి చాలా ఇంపార్టెంట్, వ్యూహాత్మకంగా చాలా ఇంపార్టెంట్ ఈ టన్నెల్. సేలాట్ టన్నెల్ అని చెప్పి ఒక టన్నెల్ ఈరోజు మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఈ సేలాట్ టన్నెల్ వల్ల ట్రావెల్ టైం చాలా వరకు తగ్గిపోతుంది, అరుణాచల్ ప్రదేశ్ కనెక్టివిటీ పెరుగుతుంది. అస్సాంలోని తేజ్పూర్కు, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్కు ట్రావెల్ టైం గంటకు మేర తగ్గిపోతుంది అనమాట. అంటే ఎక్స్ట్రా ఒక గంట ట్రావెల్ టైం తగ్గించుకోవచ్చు వీళ్ళు ఈ టన్నెల్ ద్వారా ప్రయాణం చేస్తారు. సేలాట్ టన్నెల్ కాస్ట్, మొత్తం ఈ టన్నెల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ 825 కోట్లు. ఇది యాక్చువల్గా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరలో ఉంది. అంటే చైనా అరుణాచల్ ప్రదేశ్లో మనం కనుక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ బాగా చేస్తే అక్కడ చైనాని చెక్ పెట్టవచ్చు. మీ అందరికీ తెలుసు, చైనా అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్ని క్లెయిమ్ చేస్తుంది తన భూభాగం అని చెప్పి. సేలాట్ టన్నెల్ అనేది ప్రపంచంలో అత్యంత పొడవైన బైలేన్ టన్నెల్. దాని ఎలివేషన్ 13,000 ఫీట్కి పైనే. ఈ టన్నెల్ అనేది ఆల్ వెదర్ కనెక్టివిటీ. తర్వాత చాలాసార్లు ఆ ఏరియాలో ఆ రోడ్ల మీద వెళ్ళాలంటే స్నోఫాల్ ఎక్కువ ఉంటుంది, ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ ఉంటాయి. అవన్నీ ఇప్పుడు ఈ టన్నెల్ ద్వారా ప్రజలు తప్పించుకోవచ్చు, చాలామంది అక్కడ ట్రావెల్ చేయొచ్చు. ఈ టన్నెల్ని ఎగ్జిక్యూట్ చేసింది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. మనందరూ తెలుసు, బీఆర్ఓ చేసిన కృషి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో. సేలాట్ టన్నెల్ ఫౌండేషన్ స్టోన్ 2019లో మోడీ గారు వేశారు. 5 సంవత్సరాల్లోనే ఈ టన్నెల్ పూర్తవటం విశేషం. సేలాట్ టన్నెల్లో జెట్ ఫ్యాన్ వెంటిలేషన్ ఉంది, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఉంది, తర్వాత సేఫ్టీ ఎఫిషియన్సీ కోసం కంట్రోల్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. సేలాట్ టన్నెల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లోని సేలా పాస్ కింద వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకే దీనికి సేలాట్ టన్నెల్ అని పేరు పెట్టారు.